నమస్తే అండి. రీసెంట్ గా రేణుదేశ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు కుక్కల్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో. మీకేమనిపిస్తుంది? నార్మల్ గా బయట ఉన్న కుక్కలు చాలా వరకు ప్రమాదకరమైనవే ఉంటాయి, బట్ వేటిని రక్షించాలి, ఎలా రక్షించాలి, ఆ మాట్లాడిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది అంటారు? ఆ మాట్లాడిన దీంట్లో కుక్కల్ని రక్షించాలనేది ఒక మంచిదేనండి. కాకపోతే ఇప్పుడు కుక్కల వల్ల కూడా చాలామంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాలేజీకి వెళ్ళి వస్తుండగా ఒక అమ్మాయి మీద కుక్క తిరగబడి అమ్మాయికి గాయాలు చేయడం, అది వీధుల్లో కొన్ని కుక్కలు అంటే వాళ్ళకి సరి అయినటువంటి వీధుల్లో కొన్ని కుక్కలు ఏంటంటే ఇలాగ బాటసార్లకి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చినా లేదంటే నైట్ లైట్ వచ్చినా చాలా ఇబ్బంది వీధుల్లో వెళ్ళడం. సో ఆమె జంతు సంరక్షకులుగా ఆమె అనడం కరెక్టే. జంతు సంరక్షకులుగా ఇతర జంతువులకు హాని చేయడం అనేది, అది కుక్కవని, పిల్లవని, నక్కవని, నెమలవని ఏదని జంతువులను సంరక్షించడము జంతు ప్రేమికురాలుగా ఆమె చెప్పింది రైటే. కాకపోతే వాటి వల్ల ఇబ్బంది కలిగేటప్పుడు మాత్రం వాటిని మనం కొంత కంట్రోల్ చేయడం అనేది చాలా మంచిదండి. అంటే ఒక కుక్క అన్యాయం చేసింది కదా అని చెప్పి మిగతా వాటన్నింటిని కూడా చంపేస్తున్నారు అనేది ఆమె ఆందోళన. అది తప్పండి, అది దాన్ని ఖండిస్తాను. ఇప్పుడు ఎక్కడి ప్రాబ్లం ఉంటుందో దాన్ని గవర్నమెంట్ దాన్ని సవరణ చేస్తే సరిపోతుందండి. అన్ని జంతువులు మనం అలా ట్రీట్ చేయలేం. సో మాట్లాడింది చాలా వరకు నెగిటివ్ గా చూస్తున్నారు చాలా మంది. ఇప్పుడు నెగిటివ్ అనేది ఏం లేదండి. ఇప్పుడు ఒకరికి ఒకటి నచ్చుతుంది, ఇంకొకరికి ఒకటి నచ్చదండి. ఇప్పుడు ఆమె జంతు ప్రేమికురాలుగా ఆమె జంతువుల మీద ప్రేమను చూపించింది. ఇప్పుడు దాన్ని ఇబ్బంది పడిన వాళ్ళు మాత్రము వాటిని నెగిటివ్గా చూస్తున్నారు. ఇబ్బంది పడే చోట ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ చూసినా లేదంటే ఆ సంఘంలో చూసినా అది కొంత కంట్రోల్ అయిపోతుంది.